హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనం కాబూలీ శనగలు పల్లీలతోటి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కాబూలీ శనగలు ఒక కప్పు, ఒక హాఫ్ కప్పు పల్లీలు, ఒక 8 hours బిఫోర్ నానబెట్టుకోవాలి మనం వీటిని. శుభ్రంగా కడిగి ఇలా సిద్ధం చేసుకోవాలండి. అవి కడిగి సిద్ధం చేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి, కొన్ని టమాటాలు ఇలా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కొని రెడీ పెట్టుకోవాలి. అలాగే మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం కొత్తిమీర, ఒక 4-5 ఆనియన్, కొంచెం కరివేపాకు, తాలింపు గింజలు, వెల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లిపాయల పేస్ట్ కోసం, కొంచెం చింతపండు, ఒక హాఫ్ కప్ కాజు, కొంచెం కొబ్బరి, ఇవన్నీ పేస్ట్ వేసి కలిపేస్తే మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేసుకునే విధానం ఎలాగో చూద్దాం. ఇది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకోవడానికి కొన్ని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం, కొబ్బరి, కొన్ని కాజు ఏంటంటే కొంచెం ఈ పేస్ట్లో వేసి పడితే ఏంటంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట కర్రీ. ఈ పేస్ట్ బట్టి కర్రీ కోసం రెడీ చేసుకున్నాం. ఇలా అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలండి. ఆనియన్, టమాటాలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే చింతపండు కొంచెం శుభ్రంగా కడుక్కొని కొంచెం వాటర్లో పోసి నానబెట్టుకోవాలి. అలాగే ఇలా మనం పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి, కాజు, కొబ్బరి, పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయతో పట్టుకున్న పేస్ట్ కూడా రెడీ చేసి ఇట్లా ఒక బౌల్లో తీసుకోవాలి. అలాగే ఒక ఇత్తడి పాత్రే తీసుకోనండి, దయచేసి అల్యూమినియం పాత్రలు వాడొద్దు. ఇత్తడి పాత్ర తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది కూడా చెక్కగానుగ నూనె, గ్రౌండ్నట్ ఆయిల్. దయచేసి వేరే ఆయిల్ వాడొద్దండి. గ్రౌండ్నట్ ఆయిల్, చెక్కగానుగ నూనె వాడండి, అదే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎక్కిన తర్వాత ముందుగా తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు వేగిన తర్వాత శుభ్రంగా కడుక్కున్న కరివేపాకు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేయాలి. అలాగే మనం టేస్టీ కోసం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. పచ్చిమిర్చి, కరివేపాకు వేగాయండి. ఇప్పుడు మనం ఈ కాజు కూడా వేసుకోవాలి. కాజు కొంచెం వేగిన తర్వాత ఈ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. మనం ఆయిల్ చాలా తక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ రావటం కోసం ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. అది కూడా రాక్ సాల్ట్ అండి. వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు తిప్పి మూత పెట్టుకుంటే మనకి ఏంటంటే ఆ ఆవిరికే ఇది ఉల్లిపాయలు కొంచెం మగ్గుతాయండి. మనకి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు కూడా మనం ఇంట్లో కొమ్ములతో పట్టించుకున్నదేనండి. దయచేసి బయట ప్యాకెట్ వాడే పసుపు మంచిది కాదు. కొంచెం మెంతిపొడి వేసుకోండి. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అట్లా రాకోకుండా తొందరగా డైజెషన్ అవడానికి ఇంగువ బాగా పనిచేస్తుంది. అవన్నీ వేసుకొని ఒకసారి కలిపి తిప్పిన తర్వాత ఇవి మన కాబూలీ శనగలు, పల్లీలు నానబెట్టుకుని వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్న ఆ పేస్ట్ కూడా వేయాలండి. వేసి మొత్తం కలిసేటట్టు ఒకసారి తిప్పుకోవాలి. ఆ పేస్ట్ వేసిన తర్వాత ఒక 5-10 minutes తర్వాత ఈ మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత కొంచెం కారం వేసుకోండి.
ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి స్లైసీగా, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి, మనకి ఎంత సరిపడితే అంత. కారం వేసిన ఒక 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు శుభ్రంగా కడిగి ఆ చింతపండు వాటర్ కూడా మనకి చింతపండు వాటర్ పోసుకున్న తర్వాత ఒక 15 నుంచి 20 నిమిషాలు కొంచెం మీడియం ఫ్లేమ్లో ఇట్లా కుక్ చేసుకోవాలి. మనకి ఒక 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా వస్తుంది. మనకి కర్రీ ఏంటంటే ముఖ్యంగా చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే రైస్లోకి అయినా కూడా బాగుంటుంది. ఎక్కువ మనకి చపాతీలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ. అందులో కట్ చేసుకుని కొత్తిమీర